ప్రాణం పోయిన అబద్ధం మాత్రం అన్నాం సార్. ఇక్కడ నా తప్పు లేదు వాళ్ళ తప్పు లేదు సార్. ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తుంది సార్. ఒక మంచి హిట్లో ఇది నా వల్ల ఇది నా వల్ల నా వల్ల అని. అక్కడ వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది అలాంటిది ఏదైనా జరుగుంటుంది. నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళు ఏదో అలి నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు, ఈ కోడి కుయ్యకపోతే ఆగిపోతుందా అలాంటిది ఏదో. ఓకే. వెంటనే నేను వేరే నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో. ఈ ప్రోమోల వల్ల వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే గంగరాజు గారు కానీ ఆ టీం కానీ చంద్రశేఖర్ కానీ దానికి సెంధిల్ కెమెరా, అవును సార్, వీళ్ళంతా టీం వీళ్ళంతా చాలా అంటే బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ సార్. కదా. ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్లు ఉంటే నేను దాంట్లో తప్పుకోను. ఓకే కదా. ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, బాడీ స్పీడ్ ఉంటుంది. అప్పుడు సినిమాలు బిజీ, ఇది బిజీ, వీళ్ళు అడిగిన డేట్ ఇవ్వాలి, ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి, ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగించో చెప్పకుండా శివాజీ రాజా తప్పు మాత్రం 1% కూడా ఉండదు. షూర్. నేను ఆ తర్వాత నేను అమృతం చూడలే సార్. నేను అమెరికా కానీ ఎక్కడికన్నా వెళ్తే తెలుగు వాళ్ళు కనిపిస్తే, సార్ మాకు ఇది ట్రస్ట్ బస్టర్ సార్, మాకు ఈ పనిలో పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండి ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాను సార్ అంటారు. ఆ ఎపిసోడ్లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినాయి. నేను కానీ గుండె మంత్రురావు కానీ ఝాన్సీ గారు కానీ అందరూ. నేను ఇప్పటికీ చెప్తున్నా, నాలో ఏ ఈగో లేదు. క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు, సార్. అయిందే క్రెడిట్. కానీ తెర మీద కనిపించే నా క్రెడిట్ కూడా ఉంటుంది. అంతే కదా సార్. నేను ఎంత ఇంప్రవైజ్ చేయగలో దాన్ని చెడగొట్టకుండా. ఆయన నా తర్వాత అబ్జర్వ్ చేస్తుంది అంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఆ ఇంప్రెషన్లో మేము మారుస్తే దాన్ని ఆయన